ఓం నమ శివాయ. గుడికి వచ్చాను చూడండి. నేను డైలీ గుడికి వస్తాను. అంటే ఇది ఏదో గొప్ప అని కాదు, జస్ట్ నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. మనం దేవుడికి పూజ చేస్తాం. నాకు ఒకసారి ఇలా అనిపించింది, చాలా పూజ చేస్తాం, ఆయన్నే మొక్కుతుంటాం, ఏదైనా ఆయననే అనుకుంటాం. మరి ఎందుకు ఆయన ఇలా చేస్తుండు అని నాకు చాలా కష్టాలు వస్తున్నాయి, చాలా బాధలు వస్తున్నాయి అనుకుంటా. ఒకసారి నాకు అనిపించింది ఏంటంటే, సరే నన్ను కష్టాలు పెడుతుండు అని అంటే నన్ను ఆయన గుర్తుంచుకుంటానే కదా అర్థం కదా. ఇప్పుడు ఒక మనిషి మనల్ని ద్వేషించడానికైనా వాళ్ళు మనల్ని మనసులో తలుచుకోవాలి, వాళ్ళు మనం ప్రేమించడానికైనా మనసులో తలుచుకోవాలి. సో అలాంటప్పుడు ద్వేషించినా ప్రేమించినా మన మనసులో వాళ్ళ ఆలోచన అంటూ వస్తుంది కదా. సో శివయ్య కూడా మనల్ని కష్టాలు పెట్టినా కూడా ఆయన మనల్ని తలుచుకుంటున్నాడు, మన సంతోషం పెట్టినా కూడా ఆయన మనల్ని గుర్తు చేసుకుంటున్నాడు. సో ఎవ్వరూ కష్టపడతా బాధపడకండి, కష్టమైన సుఖమైన శివయ్య అని మనస్ఫూర్తిగా కోరుకోండి, విజయం మీది అవుతుంది. ఏమంటారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. మనసు ఉంటే ఖచ్చితంగా మార్గం ఉంటుంది. ఒక్కసారి శివయ్యని అడిగి ట్రై చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ.